ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. పాత ఎపిసోడ్ ఒకసారి చూడొచ్చు, Correct. మళ్ళీ రివైండ్ చేసి Correct, అప్పటి నుంచి correct. చూడొచ్చు, ఇలా చూడొచ్చు. అలా అది ఒక చాలా బెనిఫిట్ సార్ మనకి. టీవీ సీరియల్ అయితే గాలిలో కలిసిపోతుంది, అరగంట అయిందో టీవీలో. సార్ ఇప్పుడు మీది హరీష్ శంకర్ గారిది రవితేజ గారి మధ్యలో ర్యాప్ అండ్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు ఎంత చిల్ అవుతారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత ఫన్ ఉంటుంది? అంటే రవితేజ్ గారితో ఉండే ఒక మేజర్ కాన్ఫిడెంట్, నేనైనా హరీష్ అయినా ఇంకందరూ ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామంది ఉన్నారు. రవితేజ్ గారితో వచ్చే మేజర్ కంఫర్ట్ ఏంటంటే ఆయన హీరోగా ట్రీట్ చేయక్కర్లేదు. హీరోగా ట్రీట్ చేయక్కర్లేదు. ఆయన మనలో మనిషే, మనకంటూ పెద్దవాడు, అన్నయ్య అని పిలుస్తాం. ఇంకా మిగతావన్నీ డిబేట్ చేస్తాం, డిసగ్రీ అవుతాం, ఆర్గ్యూ చేస్తాం, అలుగుతాం. ఆయన అలుగుతాడు, కోప్పడతాడు, తిడతాడు, నవ్వుతాడు, బుద్ధుందా అని తిడతాడు, మీరు జీవితంలో మారరు అంటాడు. ఆయన ఫుల్లీ డిసిప్లిన్డ్. ఆయన అంత డిసిప్లిన్ ఉండలేడు ఇంకోటి ఎప్పుడు. ఆయనలో డిసిప్లిన్ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తారు. ఒక్కోసారి మీరు అవ్వలేరా అని తిడతాడు. సో ఒక చిన్న పెద్దన్నయ్య సెటప్ అయింది అంతే తప్ప హీరోగా అని అవే ఉండదు. అంత చాలా నేర్చుకున్నాను ఆయన. డిసిప్లిన్. 5:30 క్లాస్ రోజు ఆయన 5:30 క్లాస్ 9:30 పడుకుంటాడు. ఎవ్రీ డే 2 గంటలు జిమ్, 2 అవర్స్ చేస్తాడు. 1 అవర్ ట్రెడ్మిల్, అది ఉంటారు కార్డియో, 1 అవర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. చాలా ఆయన వెజిటేరియన్ అయిపోయాను. డిసిప్లిన్ ఫుడ్, చాలా పర్ఫెక్ట్, చాలా టేస్టీ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్, తక్కువ వాల్యూమ్లో తింటాడు. టైమింగ్ నిద్రపోతాడు. వెరీ ఫ్యామిలీ మ్యాన్. మాతో స్పెండ్ చేసే టైం కూడా టైమింగ్సే. ఆయన 9:30 బయలుదేరండి అబ్బాయి, ఇంక నిద్ర వచ్చేస్తున్నారు. పిలిచి మేమేమో ఇప్పుడు మాకు ఆయనకు వచ్చే గొడవ ఏంటంటే, అబ్బాయి ఒక సాయంత్రం కలుద్దాం అంటే, ఓకే అన్నయ్య తొందరగా వచ్చిన అబ్బాయి, ఒక 7ంటికి 7ంటికి వచ్చేస్తాం, తొందరగా ముగించేద్దాం, 6:30 9:30 డిస్పర్స్ అయిపోతాం అంటాడు. మాకేంటి ఎక్కడి నుంచో రావాలి కదా మేము, 7 కంటే 6:30కి బయలుదేరాలి. 6:30 మిగతావన్నీ వైండప్ చేసుకుని పని ఉంది మనకి అని చెప్పి అందరితో ఏదో ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే అందరికీ సూపర్ కదా. మా ఆవిడైతే ఆవిడ ఒక్కడి దగ్గరికి వెళ్ళమంటుంది ఆయన దగ్గరికి. అయితే 7:05 వస్తే హర్ట్ అయిపోతారు. ఆయన టైంకి రావాలి కదా అంటాడు. అంటే ట్రాఫిక్ ఇదొకటి. ఎక్కడ ఎవరికి ట్రాఫిక్లు ఉండవు, మీకు ఒక్కడికే ట్రాఫిక్. ఒక అరగంట తిడతారు, అది అయిపోతుంది. అరగంట 9:30కి వెళ్ళిపోవాలి. ముందు అరగంట లేటుగా వచ్చిన దాని మీద తిట్లు తినడమే. ఇంకా 7:30కి వచ్చేవాడు పరిస్థితి ఆలోచించండి. 7:30కి వచ్చేవాడికి ఫోన్ చేసి చెప్పేస్తాడు, రావద్దబ్బా రేపు రా అంటాడు. వాడు అక్కడ సొంత చివరికి వచ్చి ఉంటాడు. హరీష్ శంకర్ ఒకసారి గేట్ దాకా వచ్చాడు 7:30కి. అన్నయ్య డేట్ వెళ్ళిపో. అదే వచ్చా, నువ్వు వెళ్ళిపోయి, నాకు వద్దు, నాకు రేపు రా. 7 రమ్మనగా 7:30కి వచ్చి సరదా కూడా. అవి మేము 2వ రోజు అడుగుతాం, నువ్వు 7:30కి పంపించావు మమ్మల్ని అంటే ఆయన నవ్వుతారు. ఇట్లా చాలా డిసిప్లిన్డ్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. ఒక నిర్ణయం ఫెయిల్ అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. ఓ నిర్ణయం సక్సెస్ అయితే సేమ్ నిర్ణయం మళ్ళీ తీసుకోవాలి. కానీ నిర్ణయం తీసుకోవాలి. లైఫ్ ఈజ్ బిల్ట్ విత్ డెసిషన్స్ లేకపోతే ఎక్కడ పోతే ఇక్కడ గుంగలి. ఇవాళ నేను గుప్తా పిలుస్తున్న ఇంటర్వ్యూకి వెళ్దాం అంటే వెళ్ళిపో, వద్దంటే గుప్తా నేను రాను, అయిపోయింది. నసొద్దు. లైఫ్లో ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ పివిఎస్ రవి గారి లైఫ్? చాలా సింపుల్ సార్. నేను కర్మయోగిని. మా జీవితం మనం ఇలాంటి పని చేసి బతకమని ఒక అవకాశం ఇచ్చింది. నాకు సినిమా రైటర్గా ఒక అవకాశం ఇచ్చింది. ఫ్లాప్ అయినా, హిట్ అయినా, అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా, పిలిచేవాళ్ళు ఉన్నా లేకపోయినా, నా జీవితాంతం నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం. పని 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 చేయడమే జీవితం సార్. వెదర్ యూ హ్యావ్ ఎ రెయినీ డే, వెదర్ యూ హ్యావ్ ఎ సన్నీ డే, వెదర్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ డే ఆర్ ఎ గుడ్ డే, యూ హ్యావ్ టు వర్క్ అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిలో కొంతమంది నచ్చచ్చు ఇంటర్వ్యూ, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇంటర్వ్యూ అయిపోయింది, పని అయిపోయింది, రిజల్ట్ 1 డే. సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ 1 డే. శుక్రవారం సినిమా ఫ్లాప్ అయితే సోమవారం నుంచి మళ్ళీ వేరే పనులు పడతారు లేదా? శుక్రవారం ఫ్లాప్ అయిందని వచ్చే సంవత్సరం అదే శుక్రవారం దాకా ఏడుస్తూ కూర్చొని సంవత్సరం దొబ్బింది. నేను ఇంతలో డైలాగ్ ఉంటుంది కదా సార్,
ఏమైనా సినిమాలో ఇక్కడే మనం ఇక్కడ ఉండాలి కదా. అది మనకే కదండి, బ్యాంక్ ఉద్యోగి, ఎల్ఐసి ఉద్యోగి, మెకానిక్లు, డ్రైవర్లు, బస్సు ఆర్టీసీ వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఎవరికైనా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. నా ఉద్దేశం అయితే మాత్రం పని తప్ప జీవితంలో ఏది మనని ముందుకు తీసుకెళ్ళలేదు. ద ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ హ్యాస్ టు బి వర్క్. వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ ఆఫ్ గాడ్ ఉంటుంది కదా, వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్. గాడ్ పనిని పూజించండి. పనిలో దేవుడు ఉన్నాడు, అంతే. దేంట్లో లేడు, దేవుడు పనిలో ఉన్నాడు. నీకు ఇచ్చిన పనిలో ఉన్నాడు, నీకు తెలిసిన పనిలో ఉన్నాడు. మనం పిఓస్ అని ఎగ్జామ్ రాసి బ్యాంక్ ఉద్యోగం సంపాదిస్తాం. ఏపీపీఎస్సీనో యూపీఎస్సీనో రాసి ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తుంటారు కదా, మిలిటరీలోకి వెళ్తాం. వాళ్ళందరికీ ముందు ఉద్యోగం పుసుక్కిన రాగానే టేబుల్ చూసి పనిచేయరు అనరు. ఒక 6 నెలల పాటు ట్రైనింగ్ చేస్తారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చేస్తారా? ట్రైనింగ్ పీరియడ్ అంటారు లేదా? అవును సార్. మనం చేసే కంపెనీలో కూడా 2 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. అవును సార్, అవును. ఈ ట్రైనింగ్ పీరియడ్ లేకుండా రైటర్లు అవుతున్నారు చాలామంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక సైనికుడు ఆర్మీలో చేరతాడు. లేదమ్మా ఇప్పుడేం లేదు, నువ్వు ఉద్యోగం ఉంది, నీకు నెల జీతం పంపిస్తాం, యుద్ధం వచ్చినప్పుడు పిలుస్తాం అని చెప్పి యుద్ధం వచ్చినప్పుడు గన్నిచ్చి వెళ్ళమంటే ఫస్ట్ దెబ్బకి అవుట్గాడు అవును, అవును. ఫటఫట కాల్ చేస్తారు. అవును. వాడికి ఎంత డ్రిల్ చేయిస్తారు, ఎంత డిసిప్లిన్ నేర్పిస్తారు, ఎన్ని ఆయుధాలు వాడటం నేర్పిస్తారు. అవును సార్, అవును. నేర్పిస్తారు లేదా? అవును సార్, అవును. అలా రైటర్స్ కూడా నేను రైటర్ని అని ప్రకటించుకునే ముందు ఒక గొప్ప డ్రిల్లోకి వెళ్ళాలి. సినిమాలన్నీ చూడాలి, పుస్తకాలన్నీ చదువుకోవాలి, స్క్రీన్ ప్లే బుక్స్ చదువుకోవాలి, పెద్ద రైటర్ల దగ్గర ఇంటర్న్షిప్ చేయాలి. ఒక 2 months 6 months 2 ఫిలిమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాక డైరెక్టర్లు అవుతున్నారు. అవును సార్. అలా రైటర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలి. అప్పుడు ఒక వ్యవహారం తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు సూపర్ స్పెషాలిటీ టీంలోకి వెళ్తావా, స్పెషాలిటీ టీంలోకి వెళ్తావా, ముందుకు చెప్పుకున్నప్పుడు ఇండిపెండెంట్ రైటర్ అవుతావా, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్ ఆర్ ఎల్స్ యువర్ లైఫ్ విల్ బి షార్ట్, యువర్ కెరీర్ విల్ బి కట్ షార్ట్. ఫర్ లార్జర్ స్పాన్ యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. సార్ ఇప్పుడు ఫేవరెట్ ఫిలిమ్స్ రైటర్స్కి, ఒక రైటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి జనరల్గా అడిగితే అందరూ ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చెప్తారు సార్. తెలుగులో ఒక టాప్ 5 సినిమాస్ చెప్పండి సార్. అంటే ఒక రైటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి. సాగర్ సంగమం అండి. Yeah. రైటింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. 2 శేఖర్ కమ్ముల్ గారు ఏ సినిమా అయినా తీసుకోండి, ఏ సినిమా అయినా సరే ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. కామెడీ జానర్లో ఇంతకు మించిన కామెడీ రాయలేమని నేను అనిపిస్తుంది. నువ్వు నాకు నచ్చావు. కరెక్ట్ సార్, నువ్వు నాకు నచ్చావు. అద్భుతమైన రైటింగ్, అసలు మెంటల్ ఎక్కిపోతుంది. హృదయం కదలించాలంటే శేఖర్ కమ్ముల్ గారు రైటింగ్. స్క్రీన్ ప్లే ఎలా చెప్పాలి, ఇంట్రెస్ట్ హోల్డ్ చేసుకుంటని చెప్పింది సాగర్ సంగమం. ఎంత తక్కువ రాస్తే అంత మంచిది, ఎంత తక్కువ రాస్తే అంత మంచిది అనేది శివ. ఇంత అవసరం లేదు, ఎంతో చెప్తే చాలు. శివ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ స్క్రీన్ రైటింగ్. స్క్రీన్కి అవసరమైతే ఎంతవరకు తీయాలి, ఏది చూపించాలి అనే ఇవి అన్ని రైటింగ్కి చాలా ఉపయోగపడతాయి. శివ ఒకటి, నువ్వు నాకు నచ్చే ఒకటి, శేఖర్ కమ్ముల్ గారి సినిమా ఒకటి, సాగర్ సంగమం ఒకటి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రైటింగ్. అండ్ ద 5th one ఇస్ నాట్ వన్ ఫిలిం, ఎవ్రీ ఫిలిం ఆఫ్ కె బాలచందర్. కె బాలచంద్ర గారు డైరెక్టర్, ఆయన నాటకాల రంగం నుంచి వచ్చారు. గుప్పెడు మనసు అనే సినిమా, ఇది కథ కాదు అనే సినిమా, డ్రామా ఎన్హాన్స్ చేయడానికి రాయటం, అది షేక్ అయిపోతాం. చాలా నేర్చుకోలేదు. అవును సార్. అవి రాస్తే, అవి చదువుకుంటే, వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు మనం ఏ జానర్ని రాయొచ్చు. సస్పెన్స్, హారరు, థ్రిల్లరు, కామెడీ, రొమాన్స్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఏమైనా రాయొచ్చు మనం. కాకపోతే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు అద్భుతమైన వంటవాడు ఉన్నాడు అనుకోండి, ఏ వంటనే చేస్తాడు వాడు. అవును, అవును సార్. ఓన్లీ జాంగ్రీలే చేయండి అంటే వాడు సూపర్ స్పెషాలిటీ, వాడు ఎందుకు పనికిరాడు. జాంగ్రీలు మొహమ్మత్తంగా ఉద్యోగం తీసేస్తాడు. వీ హ్యావ్ టు గెట్ ట్రైన్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రైటింగ్. Then only it will be easy for us to write. Gupta, all the best. I know how talented you are. Thank you, sir. And I know how famous and penetrating Suman TV is. Yes. సుమన్ టీవీ చాలా పెనట్రేట్ అవుతుంది. అవును సార్. మనకు తెలియకుండానే నేను ఎన్నో ఎక్కువ వీడియోస్ చూస్తుంటాను. ఫేస్బుక్లో సుమన్ టీవీ వీడియోస్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. వాళ్ళు చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ యువర్ ప్యాషన్ ఫర్ యువర్ మూవీస్ అండ్ కైండ్ ఆఫ్ రైటింగ్, I think it's a great platform to excel.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.